విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందని ఇంకేదో నడుస్తుందనే రూమర్లు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య అవి మరీ ఎక్కువయ్యాయి. ఫిబ్రవరిలో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అంటూ నేషనల్ మీడియా కోడై కూసింది. దీంతో తాజాగా ఈ రూమర్లకు విజయ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. యంగ్ సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇకపై ఫ్యామిలీ స్టార్ కాబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు విజయ్కి బాగా నప్పుతాయట. అందుకే గీత గోవిందం 100 కోట్లు కొల్లగొట్టేసింది. ఖుషీ సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు. మరోసారి పరశురాం విజయ్లు గీత గోవిందం మ్యాజిక్ను రిపీట్ చేస్తారా లేదా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ లైఫ్ స్టైల్ ఏసియా అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్లు చేశాడు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో విజయ్ చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అసలు విజయ్ గురించి నెట్టింట్లో ఎక్కువగా ఏం చర్చలు జరుగుతాయో అందరికీ తెలిసిందే. విజయ్ ఏదైనా ఫోటోలు షేర్ చేస్తే కింద వచ్చే కామెంట్లేంటో అందరికీ తెలిసిందే. ఈ మధ్య సంక్రాంతికి ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తే కామెంట్లలో మొత్తం రష్మిక గురించే చర్చలు జరిగాయి. ఆ ఫోటోలు తీసింది రష్మికనా, అసలు రష్మిక ఎక్కడుంది అంటూ కామెంట్లు వేశారు నెటిజన్లు. ఈ ఫిబ్రవరిలో విజయ్ రష్మికలకు ఎంగేజ్మెంట్ అనే పిచ్చి రూమర్లను నేషనల్ మీడియా ప్రచారంలోకి తెచ్చింది. వాటిని లోకల్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. చివరికి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అని అందరూ నమ్మే స్థాయికి వచ్చింది. దీనిపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. లైఫ్ స్టైల్ ఏషియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై స్పందించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజయ్ పిఆర్ టీం ఓ ట్వీట్ చేసింది. ఫిబ్రవరిలో నాకు పెళ్లి కానీ నిశ్చితార్థం కానీ జరగడం లేదు. ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను. నన్ను పట్టుకుని నాకు పెళ్లి చెయ్యాలని ఈ మీడియా చూస్తుందేమో అన్నట్లుగా విజయ్ ఈ రూమర్లను కొట్టిపారేశాడు.